గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మహాభాగవతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని ఇరవై 25 భాగాలుగా చెప్పుకున్నాం. 25 అయినా 26 భాగాలు చెప్పుకున్నాం. భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 26వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాకప్రభం శాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిగ్ధమప్యప్రియం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. రక్షస్వసుర్వ్యకృతరూపమశుద్ధబుద్ధే తస్యాకరత్రిశిరదూషణం క్షబంధు జఘ్నే 14 సహస్రమపారణీయ కోదండపాణిరటమానవువాసకృచ్యం. రావణుని చెల్లులు శూర్పణఖను శ్రీరాముడు వికృత రూపినిగా చేశాడు. ఆ రాక్షసి కరుడు, త్రిశరుడు, దూషణుడు మొదలైన 14,000 మంది రాక్షసులు ఆ రాక్షసి ప్రేరణతో రాముడి మీదకి దాడికి వచ్చారు. అప్పుడు ఆ రఘువీరుడు తిరుగులేని తన కోదండాన్ని చేబూని ఆ రాక్షస బలాన్ని తుడిచిపెట్టాడు తనొక్కడే. ఆ తర్వాత ఎన్నో కష్టాలు సహించాడు వనంలో తిరుగుతూ. సీతా కథాశ్రవణ దీపిత హృచ్చయేన సృష్టం విలోక్య నృపతే దశ కంధరేణ జఘ్నేద్భుతైనైవ పుషాశ్రమతోపకృష్టో మారీచిమాసు విశిఖేన యథాకముగ్రహ. పరీక్ష మహారాజా సుఖయోగి చెప్తున్నాడు, శూర్పణఖ వల్ల అపూర్వమైన సీతాదేవి యొక్క రూపగుణ సౌందర్యాదుల్ని వినినప్పటి నుండి ఆమె ఎడ రావణుడి హృదయంలో కామ వికారాలు చెలరేగాయి. అప్పుడు రావణుడి ఆదేశంతో మారీచుడు బంగారు లేడి రూపంలో శ్రీరాముని పన్న కుటీర సమీపంలో తిరగాటం మొదలుపెట్టాడు. ఆ బంగారు లేడికై సీతాదేవి అపేక్షపడగా శ్రీరాముడు ఆ లేడిని పట్టుకుంటం కోసం దాన్ని వెంబడించాడు. అది ఆయన్ను చాలా దూరం తీసుకుని పోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన వాడి అయిన బాణం చేత మారీచుడి ప్రాణాలు హరించాడు. రక్షోధమేన వృకవద్విపినే సమక్షం వైదేహ రాజదుహితర్యపయాపితాయాం భ్రాత్రావనే కృపణవత్ ప్రియా నియుక్త స్త్రీ సంగినాంగతిమితి ప్రళయం స్యవార. బంగారు లేడిని తీసుకురావటానికి వెళ్ళిన శ్రీరాముడు రాకపోయేసరికి లక్ష్మణుడిని పంపించింది ఆయన సమాచారం తీసుకురమ్మని సీతాదేవి. విధిలేని పరిస్థితిలో లక్ష్మణుడు తన అన్న కోసం కుటీరం విడిచి వెళ్ళాడు. ఆ సమయంలో రావణుడు తోడేలు మేకనెత్తుకుపోయినట్టుగా సీతాదేవిని అపహరించుకొని లంకకి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు లేని సమయంలో, రామలక్ష్మణులు లేని సమయం. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీత కోసం వెతకడం మొదలుపెట్టారు. స్త్రీల ఎడ ఆసక్తి గల వారికి ఇట్టి దుస్థితులు తప్పవు అని శ్రీరాముడు లోకానికి చాటాడు. ఈ విధంగా రేపు మనం ఈ
నవమ స్కందంలోని 27వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ.